ఇదనమాట. అందరూ చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే మనకు ఒక సిస్టమ్ ప్రాసెస్ అనేది ఒకదాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో, ఈ ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ గూడా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. యాహ్! సింపుల్‌గా ఏందంటే ఇప్పుడు సెహ్వాగ్ గారు ఉన్నారనుకోండి, సచిన్ గారు, విరాట్ కోహ్లీ గారు వీళ్ళందరూ గేమ్ ఆడుతా ఉంటారు అంతే. ఓకే. వాళ్ళకి అది ఆడటం ఇష్టం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏంటంటే ఓవర్‌గా నేను ఆడేస్తున్నాను కాదు. అట్లాగే ఇది గూడా ఒక కైండ్ ఆఫ్ గేమ్ లాంటిదే. బట్ దీన్ని మనం ఇంట్రెస్ట్ అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటది. మనం ప్లే చేయాలి. ప్రతి దాంట్లో కూడా నేను విన్ అవ్వాలి అని చెప్పేసి ప్లే చేస్తుంటాం. బట్ ఆహ్, దాన్ని కంట్రోల్ చేసుకుంటే అంటే లాంగ్ టర్మ్‌లో మనకి గేమ్‌లో ఉన్నట్టు ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మన పర్సనల్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, దాని గురించి ఓవర్‌గా వర్రీ అవ్వకండి. ఫస్ట్ మీరు చేయాల్సిందేందంటే, ఫస్ట్ మీరు ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి వెరీ గుడ్ అనమాట. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్